కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ Yes, ఫ్రెండ్స్. sir. Yes, sir. We ఓకే, are able to see your screen. గుడ్. ఓకే. సో నౌ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇతను ఎస్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, వీళ్ళందరూ ఎస్. ఈయన పేరు పాపారావు. ఓకే, ఓకే. సో ఈయన పేరు ఎస్ రఘు, ఈయన పేరు ఎస్ రాజేంద్ర, ఇట్లా. ఈయన పేరు ఎస్ ప్రవీణ్, ఇట్లా. ప్రవీణ్ ఇట్లా ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కూడా ఎస్ డెవాప్స్ కోర్స్ నేర్చుకున్నారు. పాపారావు నేర్చుకున్నాడు, రఘు నేర్చుకున్నాడు, రాజేంద్ర, ప్రవీణ్ వీళ్ళందరూ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏంటి, ఇంటర్వ్యూ క్రాక్ చేసేసారు. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత వీళ్ళు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఎస్, ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారు. దిస్ ఇస్ ఐటీ కంపెనీ. గుడ్, గుడ్. సరే, ఐటీ కంపెనీ ఏంది కొత్తగా? అదే సాఫ్ట్వేర్ కంపెనీని ఐటీ కంపెనీ అంటారు, ఐటీ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇప్పుడు వీళ్ళందరూ ఐటీ కంపెనీకి వచ్చేసారు. ఎస్, నెంబర్ 1 పాపారావు ఉన్నాడు, నెంబర్ 2 రఘు ఉన్నాడు, ఎస్, నెంబర్ 3 రాజేంద్ర, వీళ్ళందరూ వచ్చారు, వచ్చేసారు. ఎస్, ఎస్. సో యాజ్ సూన్ యాజ్ ఈ జాయిన్, దే జాయిన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఎస్, యాజ్ ఫర్ దేర్ ప్రొఫైల్, వాళ్ళ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఓకే, ప్రాజెక్ట్ అసైన్ చేసి టాస్క్ ఇస్తారు. బిఫోర్ దాట్ దే విల్ గైడ్ యూ అబౌట్ ద ప్రాజెక్ట్. దట్ మీన్స్ వాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ గైడ్ యూ. ఓకే బాబు, ఎస్ మీరు ఈ ప్రాజెక్ట్లో చేస్తున్నారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఇది, ఎస్, లీడ్ ఇది, మేనేజర్ ఇది, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్. సో సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్ వస్తే ఇది, ఇలా టికెట్ రైట్ చేయాలి, ఈ టూల్లోకి వెళ్ళి ఇలా టికెట్ రైట్ చేస్తే మీరు ఈజీగా రిజాల్వ్ చేస్తారు వాళ్ళు అని చెప్పటం. ఎస్, అదేవిధంగా ఆ, మీకు కేటీ ఈ క్రితంలో ఎస్ ఏదైతే డిస్కషన్ జరిగిందో, ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో, కేటీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి, యూ కెన్ యాక్సెస్ దాట్ అని మళ్ళీ అవి చెప్పి, అదేవిధంగా సో సింపుల్గా అంటే టోటల్గా ఎంటైర్ మొత్తం గురించి డిస్కషన్ చెప్పేస్తారు మీకు. చెప్పిన తర్వాత మీరేం చేస్తారు, ఎస్ గెట్ రెడీ టు డూ వర్క్ ఇన్ సైడ్ అ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లో పనిచేయాలి. సో ప్రాజెక్ట్లో పనిచేయడానికి సింపుల్గా మీ ప్రొఫైల్ని బట్టి మీకు టాస్క్ ఇస్తారు. ఓకే, ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు కూడా మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవాలా. ఎస్, తెల్ తెల్ యూనో కండక్ట్ అన్ ఇంటర్వ్యూ లైక్ మీకు కేటీ అవి ఇవి ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ప్రొసీజర్స్ ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి, అసలు నీకు అర్థమవుతుందా లేదా, పిక్చరైజేషన్ ఉందా లేదా, దీని అన్నిటి గురించి డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎంటైర్ మొత్తం తర్వాత నెక్స్ట్ లెవెల్ మీకు ప్రాజెక్ట్లో పడేస్తారు. సో వేసిన తర్వాత ఎస్, ఈయన చెప్పాడు పాపారావు, ఎస్ ఆమె డాకర్ స్పెషలిస్ట్ అన్నాడు ఈయన. ఈయన డాకర్ స్పెషలిస్ట్. ఆ తర్వాత నేను సిఏసిడి స్పెషలిస్ట్, నీకు లైనక్స్ బాగొచ్చు, క్లౌడ్ బాగొచ్చు అన్నీ చెప్పేసి ప్రొఫైల్ అదే కదా. సో వీళ్ళు దాని ప్రకారం ఎస్ ఆలోచన చేసిన తర్వాత పాపారావుకి ఒక టాస్క్ ఇచ్చారు. పాపారావు, యాజ్ ఫర్ యువర్ ప్రొఫైల్, సో నువ్వేం చేస్తావు అంటే ప్లీజ్ క్రియేట్ ఏ కంటైనర్, అంతే, నీ డ్యూటీ అదే. ప్లీజ్ క్రియేట్ ఏ కంటైనర్, నీ డ్యూటీ అది. సో కంటైనర్లు ఎస్, నువ్వు సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ తయారు చేయి అన్నాడు. అరే పాపారావు అనే నేను కంటైనర్స్ ఎలా తయారు చేయాలి, అది ఇక్కడ క్వశ్చన్. పాపారావునైనా నేను కంటైనర్స్ ఎలా తయారు చేయాలి, నా పేరు పాపారావు. అప్పుడు ఏంది, ప్లీజ్ ప్రొవైడ్ మీ యాక్సెస్ టు క్రియేట్ కంటైనర్స్. దెన్ అగైన్ మేనేజర్కి ఈయన టికెట్ రైజ్ చేస్తే అప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా బాబు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మెయిల్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి టికెట్ రైజ్ చేసి మళ్ళీ పాపారావుకి యాక్సెస్ ఇప్పిస్తారు. కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరు, వాళ్ళు మనమే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరో కాదు, ఇక్కడ ఉన్నాడే ఈయన, ఎస్ రఘు. ఈయన యాక్చువల్గా పిక్చర్లో ఇక్కడ ఉంటాడు. రఘు, నీ డ్యూటీ ఏం తెలుసా, సింపుల్గా రఘు మీరేం చేస్తారంటే అతను ప్రాజెక్ట్లోనే ఉన్నాడు. రఘు మీ డ్యూటీ ఏంటంటే మనకి పాపారావు ఉన్నాడు కదా మీ కొలీగ్ మీ ఫ్రెండ్, ఈయన డైరెక్ట్గా కంటైనర్స్ తయారు చేయడానికి టాస్క్ ఇచ్చాను అతనికి. అతను కంటైనర్స్ తయారు చేయాలి. ప్లీజ్ ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు క్రియేట్ ఏ కంటైనర్స్. ప్లీజ్ allow him to create a containers. Please allow him to create a containers. అది ఎవరిది ఇప్పుడు, రఘు టాస్క్ అది.
ఓకే ఓకే ఓకే, ప్రాజెక్టులు అంతే మరి ఇట్లాగే చేస్తారు. రఘు ఏం చేయాలి ఇప్పుడు? పాపారావుకి కంటైనర్స్ తయారు చేయడానికి ఎలో ఇవ్వాలి అంతే. దట్ ఈస్ ద రఘు డ్యూటీ అంతే, వేరేది కాదు. సో రఘు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్, ఎస్. సో పాపారావు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్, ఎస్. ఓకే. తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏమి ఇచ్చాడంటే కింద ఎవరు, రాజేంద్ర. రాజేంద్ర అది ఏం చేస్తామంటే, వాట్ ఎవర్ ద కంటైనర్స్ దే హ్యావ్ క్రియేటెడ్, ప్లీజ్ లాగిన్ టు దిస్ కంటైనర్. ఓకే. అసలు కంటైనర్ తయారు చేశారు కదా, లాగిన్. అసలు లాగిన్ అవ్వకముందు కంటైనర్లు స్టార్ట్ చేయి, ఎస్ ఎస్. ద కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్, ప్లీజ్ చెక్ వన్స్, ఎస్ ఎస్. మొత్తం ఇతని డ్యూటీ అది, స్టార్ట్ చేయటం, అసలు చెక్ చేయటం వెదర్ ద రన్నింగ్ ఆర్ నాట్. ఓకే. అండ్ ద సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్. సర్వీస్ లేదు ఏం లేదు అంటే కాదు కదా, ఎస్. గెట్ రెడీ ఆల్ ద కంటైనర్స్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈయన ఇట్లా ఈ విధంగా పనిచేస్తుంటాడు ఈయన, సింపుల్గా. ఇక నెక్స్ట్ మిగిలిపోయిన వ్యక్తి ఎవరు మనకి, ఇక్కడ ప్రవీణ్. సో రాజేంద్రకి ఒక టాస్క్ ఇచ్చేసింది, కంటైనర్స్, సారీ, పాపారావుకి ఒక టాస్క్ ఇచ్చేసారు. టాస్క్ నెంబర్ 1, టాస్క్ నెంబర్ 2, టాస్క్ నెంబర్ 3, టాస్క్ నెంబర్ 4 ప్రవీణ్ ఇచ్చాడు. ప్రవీణ్ ఏం చేయాలి, ప్రవీణ్, సో నువ్వేం లేదమ్మా, నువ్వు డైరెక్ట్గా ఈ కంటైనర్స్లోకి లాగిన్ అయిపోండి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చెకింగ్ మొత్తం అతను చూసుకుంటున్నాడు. నువ్వు జస్ట్ కంటైనర్స్లోకి లాగిన్ అవటం. ఓకే. లాగిన్ ఇన్సైడ్ కంటైనర్స్, ఎస్. డూ యువర్ టాస్క్. ఏం చేయాలా, నీకు ఏ టాస్క్ ఇచ్చామో దాన్ని చెయ్యి అంతే, నీ డ్యూటీ అదే. అంతేగాని ప్రవీణే ఇక్కడ కంటైనర్స్ తయారు చేయడానికి యాక్సెస్ ఇచ్చి, మళ్ళీ అతనే కంటైనర్స్ తయారు చేసి, మళ్ళీ అతనే చెక్ చేసి, స్టార్ట్ చేసి, అవి చేసి ఇవి చేసి, మళ్ళీ అతనే ఇది చేయాలంటే ప్రాజెక్ట్ అనేది 3 months పట్టింది. డెవాప్స్ అంటే మినిట్స్ సెకండ్స్లో అయిపోయే వర్క్ని 3 monthsలో చేస్తే, హే హూ ఆర్ యూ అంటారు. అందుకోసం రియల్ టైంలో ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇలా ఇట్లాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ టాస్క్ 1 అయినా మనం చేయగలం, ఎస్. టాస్క్ 1 అయినా మనం చేయగలం, ఎస్ ఎస్. టాస్క్ 2 అయినా మనం చేయగలం, ఎస్. టాస్క్ 3 అయినా మనం చేయగలం, ఎస్. టాస్క్ 4 అయినా మనం చేయగలం. కానీ రియల్ టైంలో నిన్ను ఎలో ఇవ్వరు, నీకు ఎలో ఇవ్వరు అసలు, నో. ఓకే, నో. సో ఇంకొక పర్సన్ యాడ్ అయ్యాడు. అతని పేరు ఏంటంటే, ఎస్, మనకి ఈయన ఉన్నాడు. ఆయన పేరు ఏంది, ఆయుబ్, షేక్ ఆయుబ్. ఈయన ఉన్నాడు, ఈయన ఎక్స్పర్ట్. ఈయన కూడా ఆయనకి ఏం చెప్పారు తెలుసా, బాబు, సో కంటైనర్స్ ఆల్రెడీ తయారైపోయింది, నువ్వేం చేయాలంటే మాకు లోకల్ మిషన్లో, ఎస్, వాల్యూమ్ తయారు చేసి ఆ వాల్యూమ్స్ నీ కంటైనర్కి మ్యాపింగ్ చేయవా అన్నారు. ఓకే, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంతే, నీ డ్యూటీ అదే. నువ్వు కంటిన్యూస్ ఇదే ప్రాసెస్. కంటైనర్లు వస్తూ ఉంటాయి, వస్తూ ఉన్న కంటైనర్లకి వాల్యూమ్స్ తయారు చేసుకో, తయారు చేసిన వాల్యూమ్స్ డైరెక్ట్గా మ్యాప్ చేసుకుంటూ ఉండు అంతే, నీ డ్యూటీ అదే. చెప్పాను కదా, కొన్నాళ్ళకి ఏంటంటే విసుకొచ్చేసిద్ది, చేసిందే చేసి చేసిందే చేసి అంటే. అంటే కొన్ని సందర్భాల్లో ఈ టాస్క్ చేయొచ్చు, ఇదే ఆయుబు కొన్ని సందర్భాల్లో రఘు ఆబ్సెంట్, దెన్ ద ద షేక్ ఆయుబ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ద టాస్క్ 1. లేదు లేదు నాకు అది తెలియదు, నాకు వాల్యూమ్స్ అయ్యి తెలియదు. ఎవరు, హూ ఆర్ యూ, ప్లీజ్ అటెండ్ ది టాస్క్, కంప్లీట్ ద టాస్క్ ఇమీడియట్లీ అంటారు వాళ్ళు అంతే. అండ్ అందుకోసం నిన్ను ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ ఎప్పుడు అన్ని చెక్ చేస్తారనమాట, టోటల్ కంప్లీట్గా. అసలు నీకు ఎంతవరకు వచ్చు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఏముంది, ఎట్లా చేస్తావని. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు 100 క్వశ్చన్స్ అడుగుతారు మిత్రులరా, 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100లో నువ్వు 50 క్వశ్చన్స్ నువ్వు చెప్పావంటే, అంటే 50% నువ్వు రీచ్ చేయగలిగావు, నీ జాబ్ వస్తుంది. ఈ 50 కూడా రీచ్ అవ్వలేని వాళ్ళే జాబ్ కొట్టలేని వాళ్ళు అంతే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, 100% క్వశ్చన్లు అడుగుతారు కన్ఫామ్, ఎస్. 100% నువ్వు 50 రీచ్ అయ్యావంటే నీకు జాబ్ వచ్చినట్టే. ఈ 50 కూడా రీచ్ అవ్వని వాళ్ళే వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు. డోర్స్, ప్రాక్సీలు, అవి ఇవి ఈ సుత్తంతా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, తల జుట్టు కూడా ఊడిపోద్ది, దేనికి పనికి రాకుండా 40 సంవత్సరాలప్పుడు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ప్రాబ్లం అది అక్కడ. కాబట్టి నేనేం చెప్తానంటే కంప్లీట్ పిక్చర్ రావాలి నీకు, ఎస్. అసలు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ టాస్క్ ఇచ్చినా కూడా నువ్వు పని చేసేదానికి సిద్ధంగా ఉండాలి. ఈ టాస్క్లన్నీ నేను చేయగలనా లేదనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి, ఎస్. పెన్ను పేపర్ లేకుండా ఐటీ జాబ్ కొట్టడం అనేది అసాధ్యం బాస్, అది అయ్యే పనే కాదు. చెప్తా ఉంటారు కానీ మాటలు వర్కౌట్ కానే కాదు, రియల్గా జెన్యున్గా చెప్పాలంటే వితౌట్ పెన్ అండ్ వితౌట్ పేపర్ యూ కెనాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్.
ఇన్సైడ్ ఐటీ ఇండస్ట్రీ. దాట్స్ ఇట్, అంతే, కన్ఫర్మ్. ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా మరి ఇవన్నీ టాస్క్లే మరి. ఇప్పుడు ఈ టాస్క్లో నేను అంటాను సార్, ఇప్పుడు నా పేరేమో పాపారావు, ఈయన పేరేమో రఘు, ఆయన పేరేమో రాజేంద్ర, ఈయనేమో ఆయుబ్ అంటారు, ఆయనేమో ప్రవీణ్ అన్నారు. మీరు మొత్తం 5 మంది కదా? ఎస్ ఎస్, 5 మంది, అవును, 5 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ 1 2 3 4 5, ఎస్, ఇట్లా. సార్, ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి? వీళ్ళందరినీ యూజర్స్గా తయారు చేయాలి, అదర్వైజ్ వాళ్ళు లాగిన్ ఎలా అవుతారు? ఓకే. మరి అంతే కదా, మిషన్స్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడి ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, ఏ మిషన్లోకి లాగిన్ అవ్వాలో దాని ఐపీ అడ్రస్ ఉండాలి. ఓకే, దట్ మీన్స్ వాడు పాపారావుని క్రియేట్ ఏ యూజర్, పాపారావుకి ఒక యూజర్ని తయారు, క్రియేట్ ఏ యూజర్ ఫర్ ద పాపారావు, క్రియేట్ ఏ యూజర్ పాపారావు. ఓకే, క్రియేట్ ఏ యూజర్ పాపారావు. ఓకే, క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ పాపారావు, క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద పాపారావు. అయిపోయింది. ఓకే, ఓకే, మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ ఏం లేదు, రఘు క్రియేట్ ఏ యూజర్, రఘు క్రియేట్ ఏ యూజర్, రఘు ఎస్ ఎస్. తర్వాత క్రియేట్ ఏ, ఎస్, పాస్వర్డ్ ఫర్ ద రఘు, పాస్వర్డ్ ఎంత? 1 2 3, అట్లా. ఓ, ఇదంతా అరే లైనక్స్ లాగా, లైనక్సే. 100% కనపడేదంతా లైనక్సే, కన్ఫామ్. మ్మ్. సార్, మరి ఇప్పుడు యాక్చువల్గా ఇంతమంది యూజర్స్ని ఈ విధంగా టైం తినేస్తూ ఉంటుంది కదా, మీరు ఇదంతా కాకుండా ఒక సింగిల్ క్లిక్ కొడితే ఒక 20 మందో, ఒక 10 మందో, ఒక 5 మందో వెంటనే తయారయ్యే ప్రాసెస్ లేదా? ఉంది. అది స్క్రిప్టింగ్ అంటారు దాన్ని, స్క్రిప్టింగ్. సో స్క్రిప్టింగ్ ఉపయోగించి మనం యూజర్ని తయారు చేయొచ్చు, మల్టిపుల్ యూజర్స్ని. స్క్రిప్టింగ్ ఉపయోగించి మల్టిపుల్ యూజర్స్కి పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. ఆ క్లాసులు చాలా అద్భుతంగా చెప్తాం మనం. ఇట్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, తిరిగి లేకుండా చెప్తాం స్క్రిప్టింగ్ అనేది. నీకు అసలు చిన్న ఇంత కూడా డౌట్ లేకుండా చెప్తాను నేను. స్క్రిప్టింగ్ క్లాసెస్ ఉన్నాయి తప్పకుండా, ఎక్సలెంట్ క్లాసెస్. సో అప్పుడు ఇవి మనం మల్టిపుల్ యూజర్స్ని ఎలా తయారు చేయాలి, ఆ తర్వాత మల్టిపుల్ యూజర్స్కి పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు జనరల్గా అసలు మనం ఈ టాస్క్ని ఎలా చేయడానికి చూసారా? ఇప్పుడు ఈ టాస్క్ అంతా, ఎస్. ఓకే. సో ఇప్పుడు జనరల్గా చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఎవరెవరు ఏ టాస్క్ చేయాలి? ఎస్, చెప్పండి, ఎవరెవరు ఏ టాస్క్ చేయాలి ఇప్పుడు? పాపా రోజు కంటెంట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాస్క్ అసైన్ టు రఘు. ఓకే, ఫస్ట్ టాస్క్ నెంబర్ 1 అసైన్ టు రఘు, అంతేనా? ఎస్ ఎస్. ఎవరికి? రఘు, RAGH. ఓకే, గుడ్. రెండో టాస్క్ ఏంటి? టాస్క్ 2 అసైన్ టు, ఎస్ ఫ్రెండ్స్, ఎవరు? పాపారావు, అంతేనా? ఎస్ ఎస్, పాపారావు, గుడ్. సో మూడో టాస్క్ ఏంటి ఫ్రెండ్స్? టాస్క్ 3 నెక్స్ట్ పాపారావు తర్వాత ఎవరు? రాజేంద్ర, అంతేనా? ఎస్, పేర్లు అసైన్ టు రాజేంద్ర. ఓకే, నెక్స్ట్ టాస్క్, నాలుగో టాస్క్ ఏంది? టాస్క్ 3. నాలుగో టాస్క్ ఏంది? అసైన్ టు ఎవరు? ప్రవీణ్. ఓకే, ఐదో టాస్క్ 5. టాస్క్ 5 అసైన్ టు ఎవరు అయినా? ఆయుబ్. ఎస్, ఆయుబ్. ఇది యాక్చువల్గా ఇది ప్రొసీజర్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎంత? సరే, మనం చూస్తే అసలు టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. సో ఇప్పుడు నేను రఘుకి ఏ టాస్క్ ఇచ్చాను? కంటెంట్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ కంటెంట్స్, క్రియేట్ కంటెంట్స్, ప్రొవైడ్ ప్రొవైడ్ యాక్సెస్ ప్రొవైడ్ an access provide an access to create a containers and some other things అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, ప్రొవైడ్ కంటైనర్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఏదో సారీ.
లాస్ట్కి వెళ్ళిపోయింది. వన్ మినిట్ బాస్. మనం చాలా క్లారిటీగా నేర్చుకున్నాం ఈ క్లాస్ కోసం. ఓకే. సో ఇప్పుడు నాకు పాపారావుకి రెస్పాన్సిబిలిటీస్ ఏంది? టాస్క్ 2. పాపారావు టాస్క్ 2లో ఉన్నాడు. పాపారావు ఏం చేయాలా? క్రియేట్ వేరియస్ కంటైనర్స్, అంతే. క్రియేట్ వేరియస్ కంటైనర్స్. అర్థమైందా? కంటైనర్స్ తయారు చేసిన తర్వాత నాకేం సంబంధం లేదంటే కాదు. కంటైనర్స్ తయారైందో లేదో చెక్ చేసుకుంటాడు అతను. ఎవరు? పాపారావు. చెక్ ద కంటైనర్స్. అతను అది చేసుకోవాలి మళ్ళీ. చెక్ ద కంటైనర్. నేను కంటైనర్స్ తయారు చేసాను చూసుకుంటే కాదు. చెక్ ద కంటైనర్స్ వెదర్ క్రియేటెడ్ ఆర్ నాట్. ఓకే. ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్? చెప్పండి నెక్స్ట్. కంటైనర్స్ లో లాగిన్ అవ్వాలి. లాగిన్ టు ద చెక్ ద లాగిన్ టు ద కంటైనర్స్. అంటే రాజేంద్రకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే చెక్ ద కంటైనర్స్, చెక్ ద వేరియస్ కంటైనర్స్, చెక్ ద వేరియస్ కంటైనర్స్ whether they are available or not. Okay, question mark. Whether the containers available or not. Okay. Next ఏం చేస్తాడు ఈయన? So start the concern కంటైనర్స్. స్టార్ట్ ద అతనికి ఆ డ్యూటీ ఇచ్చారు. స్టార్ట్ చేయమన్నారు. కంటైనర్స్ స్టార్ట్ చేయమన్నారు. ఓకే. కంటైనర్స్ స్టార్ట్ చేసేమన్నారు అంతే. సో స్టార్ట్ ద whether the containers are available, check it once and start the containers. ఓకే. అండ్ సి మళ్ళీ ఈయనకి ఏమి ఇచ్చారు తెలుసా? Login to container. Check the containers. Okay. Whether the containers, చూడండి, check the containers whether the containers having మ్యాపింగ్ ఆర్ నాట్. మ్యాపింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సరే, అదొక పాయింట్ తీసుకుంటే, అంటే మ్యాపింగ్ ఉందో లేదో చెక్ చేసుకో. ఓకే. సరే, అదొక పాయింట్ పక్కన పెడితే ఈ ప్రవీణ్కి ఏమి ఇచ్చారు తెలుసా? అసలు ఏం లేదు బాబు, నువ్వు కంటైనర్స్లో ఇప్పుడు ఏం చేయాలా? ప్రవీణ్ ఏం చేయాలా? ప్రవీణ్కి ఇచ్చే టాస్క్ ఏంది? అవన్నీ కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకో. అంటే ఇతను ఇప్పుడు లాగిన్ అవుతాడు. కంటైనర్స్ అర్థమైందా? లాగిన్ కంటైనర్స్ and check the softwares and the tools. Check the tools and the softwares which are available or not. అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు చేసిన తర్వాత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే మొత్తం ఇదిగో ఈ టాస్క్ 4ని ఈయన కొంతసేపట్లో, ఈయన టాస్క్ 3ని కాసేపట్లో, ఈయన టాస్క్ 2ని కాసేపట్లో, ఇలా చేసేసి ఒక్క నిమిషంలోనే మొత్తం రిజల్ట్ చూపించగలరు వీళ్ళు. అంటే వీళ్ళది ఇంతేనా అంటే ఇంతే ఉంటుంది. ఇక అంతే. మొత్తం ఒకళ్ళే చేయాలంటే చేయలేరు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే, ఇప్పుడు ఆయుబ్ ఏం చేశాడు? ఆయుబ్కి ఏం చేశాడంటే బాబు, ఆయుబ్కి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంది? ఇప్పుడు చెప్పండి, ఆయుబ్కి ఏం టాస్క్ ఇచ్చాం? క్రియేట్ వాల్యూమ్ అండ్ మ్యాపింగ్ ఇన్సైడ్, క్రియేట్ ఏ వాల్యూమ్ ఇన్సైడ్, క్రియేట్ ఏ వాల్యూమ్స్ ఇన్సైడ్ లోకల్ హోస్ట్. తర్వాత ఏం చేయాలి? మ్యాప్ ద వాల్యూమ్స్. మ్యాప్ ద వాల్యూమ్స్ విత్ కంటైనర్. అంతేనా? మ్యాప్ ద వాల్యూమ్స్ విత్ కంటైనర్, ఆర్ యూ కెన్ సే
కొంతమంది ఏమంటారు, ఎస్ క్రియేట్ మౌంట్ పాయింట్, అర్థమైందా, క్రియేట్ మౌంట్ పాయింట్, క్రియేట్ మౌంట్ పాయింట్, అటాచ్ మౌంట్ పాయింట్. అంటే కొంతమంది ఇలా కూడా పిలుస్తారు ఈ భాష. ఏదైనా సరే ఇప్పుడు ఆయుబ్ చేసే వర్క్ ఇదే. దిస్ ఇస్ ఆయుబ్ టాస్క్, దిస్ ఇస్ ప్రవీణ్ టాస్క్, దిస్ ఇస్ రాజేంద్ర, దిస్ ఇస్ సమ్ అదర్. ఇది యాక్చువల్గా. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇంకో పర్సన్ వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఇక వీటిని ఎన్ని పెట్టించుకోడు, డైరెక్ట్ అటాక్. ఇక అతను వర్క్ చేసి పెడేస్తా ఉంటాడు. ఎస్, కంప్లీట్గా. ఇక అతను టాస్క్ ఫోర్. సో ఇట్లనమాట రియల్ టైంలో జరిగింది. ఎస్, అది వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు యాక్చువల్గా ఆ టాస్క్ని. సో వీళ్ళందరూ ఈ పని అంతా చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వస్తారు వేరే వాళ్ళు, అట్లా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు టాస్క్ 1 ఎవరు, రఘు. మరి ఇప్పుడు రఘుకి టాస్క్ 1 చేయడానికి సంబంధించి అతను టేబుల్ మీద బల్ల మీద పెట్టి చేస్తాడే ఇదంతా? నో, నో వే. వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్లో కూర్చున్నా, అతనికి ఏం కావాలి ఇప్పుడు, అతనికి సర్వర్ లాగిన్ యాక్సెస్ కావాలి అతనికి మళ్ళీ. అవునా? మరి అతను సర్వర్ యాక్సెస్ లాగిన్ ఎవరంటే అది ఎవరు ఇస్తారు మళ్ళీ? ఏ? చెప్పండి. దానికి ఇంకో పర్సన్ ఉంటాడు మళ్ళీ. అతను ఏం చేస్తాడు, సింపుల్ గా ఈజ్ ఏ రూట్ యూజర్, ఆర్ యూ కెన్ సే సూడో యూజర్. అతను ఎవరు, అతను కూడా మన టీంలో వ్యక్తే. అతని రెస్పాన్సిబిలిటీ ఏంది, యాజ్ అ సూడో యూజర్ గా, యాజ్ అ రూట్ యూజర్ గా అతను ఏం చేస్తాడు, ఎస్ అతని టాస్క్ ఏంది అసలు, ఫస్ట్ అతని టాస్క్ ఏంది చెప్పండి. ఇప్పుడు అతనంటే ఎవరు, ఏదో ఒకటి. ఇప్పుడు సపోజ్ మనకి ఇంకో పర్సన్ తీసుకుందాం, మదన్ అతని పేరు అనుకోండి. ఈయన మదన్ లాల్ ఈయన పేరు. ఓకే, ఇప్పుడు ఈయన టాస్క్ ఏం తెలుసు, ఈయన ఎక్స్పర్ట్ అనమాట. ఈయన ఏం చేస్తాడు, మీకు ఎంతమంది యూజర్స్ కావాలో చెప్పండి నేను తయారు చేసి పెడతా, ఎంతమందికి పాస్వర్డ్ కావాలో చెప్పండి నేను తయారు చేసి పెడతా అంటే ఈయన టాస్క్ అదే. సో ఈయన రూట్ యూజర్ అవ్వచ్చు, యాజ్ అ సూడో యూజర్ అవ్వచ్చు, ఇతనికి ఒకళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. సో సో వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదన్? ఎస్, మదన్కి ఏం అసైన్ చేశారు తెలుసా, Create new టాస్క్ users. మదన్కి అసైన్ చేశారు. మదన్కి అసైన్ చేసిన టాస్క్ ఏంది చెప్పండి? Create new users. క్రియేట్ చేయడం. ఆ ఇది యాక్చువల్గా అతని టాస్క్, అది క్రియేట్ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్. ఓకే, పాస్వర్డ్స్. క్రియేట్ యూజర్స్ పాస్వర్డ్ చేస్తే సరిపోతా, మళ్ళీ ఏం చేయాలా, యాక్సెస్ ఇవ్వాలి సార్, లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్. ఎస్. తర్వాత ఏం చేయాలి ఈయన, స్టార్ట్ ద సర్వీస్, రీస్టార్ట్ ద సర్వీస్. చెక్ ద సర్వీస్, రీస్టార్ట్ ద సర్వీస్, చెక్ ద సర్వీస్. ఇది ఇతని డ్యూటీ, అంటే మదన్ డ్యూటీ. ఎట్లా అన్నమాట. అంటే మనం యాక్చువల్గా అన్ని టాస్కులు మనం చేయగలం, ఒకటే పర్సన్ చేస్తాం, కానీ రియల్ టైంలో దే విల్ నాట్ అలౌ యూ టు ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ యాజ్ అ సింగిల్ పర్సన్ అంటున్నాను నేను. ఒప్పుకోరు వాళ్ళు, నువ్వు చేస్తాను నాకు వచ్చు బాబు ప్లీజ్ అంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రొడక్టివిటీ దెబ్బతినేది, క్వాలిటీ దెబ్బతినేది అనమాట రియల్ టైం. ఎందుకంటే అన్ని ఒకళ్ళే చేయాలంటే ఇసుకొచ్చేస్తుంది, ఇక టోటల్ కన్ఫ్యూజన్ ఇస్తుంది ఎక్కువ. అందుకోసం ఇట్లా. కానీ అన్ని వర్క్ అయితే మనకు తెలుసు. ఇప్పుడు ఈ టాస్క్లు అన్నీ మీరు చేయగలరా లేదా? ఈజీగా చేయొచ్చు. అయితే ఈ టాస్క్లన్నీ మీరు చేయడానికి ఎంతో శ్రమ ఉంది యాక్చువల్గా. ఎన్ని క్లాసులు మీరు అటెండ్ అయ్యారు, విన్నారు కాబట్టి చేయగలరు. అంతేగాని ఇదంతా ఒక క్లాస్లోకి రాదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఒక క్లాస్తో అర్థం కాదు కూడా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలంటారు ఇప్పుడు మన టాస్క్ని, చెప్పండి మీరే. ఉమ్? Login root user. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి యాక్చువల్గా. సో లాగిన్ యాజ్ ఎ సూడో యూజర్, దట్ సూడో యూజర్ నేమ్ ఇస్ మదన్ లాల్. దిస్ మదన్ లాల్ క్రియేట్ యూజర్స్ అండ్ పాస్వర్డ్స్ అండ్ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్ అండ్ రీస్టార్ట్ ద సర్వీస్ అండ్ చెక్ ద సర్వీస్. ఎస్, ప్రొసీడ్ అంత అయిపోయింది. సో దీన్ని తీసుకొచ్చిన తర్వాత మీ అందరికి మెయిల్స్ ఇస్తారు, రఘుకి, పాపారావుకి, రాజేందర్కి మెయిల్స్ ఇచ్చేస్తారు. మెయిల్స్ ఇస్తే మీరు ఆయా సర్వర్స్ లో ప్రవేశించి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ రియల్ టైం టాస్క్, అంతే సింపుల్. మీరు చేసే పని అది. మీరు ఆఫీస్లో కూర్చున్నా, మీ ఇంట్లో కూర్చున్నా మీరు చేసేది ఇదే వర్క్. సరే, ఇప్పుడు యాక్చువల్గా నేను సూడో యూజర్ అయిన మదన్ లాల్ అనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సింపుల్గా సర్వర్ కావాలి అతనికి. సర్వర్ని
లాగిన్ యాక్సెస్ తీసుకోవాలంటే అతనికి ల్యాప్టాప్ ఉండాలి. అది ఎవరు ఇస్తారు? కంపెనీ. The company provide you a laptop that is Windows laptop boss. 99% విండోస్ ల్యాప్టాప్, 1% నీకు మ్యాక్ అవన్నీ వస్తాయి. అవి రావు యాక్చువల్గా యాపిల్ ల్యాప్టాప్స్. ఓన్లీ విండోస్ ల్యాప్టాప్సే ఇస్తారు. విండోస్ ల్యాప్టాప్ నుంచి ఇప్పుడు మనం ఎలాగా ఇలా అంతా చేస్తున్నామో ఇంకా నువ్వు కూడా అంతే. ఆఫీస్కి వెళ్ళి విండోస్ ల్యాప్టాప్ నీకు ఇస్తారు అంతే. దే కాన్ఫిగర్డ్ ఎవ్రీథింగ్, దట్స్ ఇట్ అంతే. సరే, ఇప్పుడు యాక్చువల్గా క్రియేట్ యూజర్స్. ఓకే, ఇంతే టాస్క్. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, సో మనకు తెలుసు సూడో యూజర్గా ఉన్నాం మనం, ఆర్ రూట్ యూజర్గా ఉన్నాం మనం. ఎస్, కొంతమందిని యూజర్స్ని తయారు చేస్తాం. రూట్ యూజర్, సారీ సూడో యూజర్. అప్పుడు ఏంటి ఫ్రెండ్స్? యూజర్ యాడ్ ఎవరు? సారీ, రఘు కదా. ఎస్ ఫ్రెండ్, చెప్పాలి ఆన్సర్. యూజర్ యాడ్ రఘు. ఓకే, పాస్టబిలిటీ రఘు. ఓకే, అంటే ఎంత వస్తుంది ఇక్కడ? పాస్టబిలిటీ 1 2 3 అయిపోయింది. ఇది ఈ టాస్క్ అయిపోయింది. ఒక యూజర్ని తయారు చేసి పడేసాం, అయిపోయింది. రెండో యూజర్స్ మళ్ళీ ఎలాగా? సేమ్ థింగ్ యూజర్ యాడ్. ఓకే, సంథింగ్ కాల్ ఏ పేరు? పాపారావు. ఓకే, సో తర్వాత పాస్టబిలిటీ పాపారావు. ఈయనకి ఎంత ఇస్తాను? 1 2 3 పాస్వర్డ్. ఓకే, అయిపోయింది. సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట సింపుల్గా. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్, అప్పుడు ఇలా చేసి మనం తర్వాత ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలి మనం? ప్రొవైడ్ యాక్సెస్. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్. సో ఇలా యూజర్స్ని తయారు చేసిన తర్వాత వాళ్ళకి ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్. ఓకే ఓకే ఓకే, తర్వాత ఏంది? రీస్టార్ట్ ద సర్వీస్. గుడ్, ఎక్సలెంట్. ఓకే, అయిపోయింది. సో అప్పుడు చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది. ఎవరికి? రఘు, రాజేంద్ర, పాపారావు, వీళ్ళు అందరికి మెయిల్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? బాబు నీ యూజర్ నేమ్ ఇదమ్మా, ఓకే, నీ పాస్వర్డ్ ఇదమ్మా, ఓకే, నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఇదమ్మా, ఓకే, ఇది తీసుకొని నువ్వు లాగిన్ అవ్వమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా ఎస్, డైరెక్ట్గా ఇలా లాగిన్ అయిపోతాం. లాగిన్ అయ్యి ఇప్పుడు ఈయన ఎవరు? RAGH, రఘు. ఈయన రఘుకి ఇచ్చిన టాస్క్ ఏంది? ఎస్, రఘుకి ఇచ్చిన టాస్క్ ఏంది? కంటైనర్స్ క్రియేట్ చేయడం, పర్మిషన్ ఇవ్వాలి యూజర్స్. రఘుకి ఏమి ఇచ్చాం టాస్క్? Provide an access to create Provide an containers. access to create containers. An access to create containers. Provide an access to పాపారావు, అంతేనా? పాపారావు యూజర్కి యాక్సెస్ ప్రొవైడ్ చేసి దేనికోసం? ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు పాపారావు టు క్రియేట్ కంటైనర్స్, అంతే. దీనికి ఆయన యాక్సెస్ ఇవ్వాలి. సరే, ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రఘు ఇట్లా చేయాలి, ఈ పని చేయాలి మళ్ళీ. మరి ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు క్రియేట్ కంటైనర్, మరి ఇది ఎట్లా చేయాలా చూద్దాం. ఎట్లానే చూద్దాం. సరే, ఇప్పుడు సింపుల్గా చూడండి. ఇక్కడ ఈ మదన్ లాల్ కనిపిస్తున్నాడు, ఇక్కడ రఘు కనిపిస్తున్నాడు, ఇక్కడ పాపారావు కనిపిస్తున్నాడు. ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ. ముగ్గురిది 3 టాస్క్లు యాక్చువల్గా. సరే, ఇప్పుడు నేను ఇవన్నీ చేయడానికి ముందు సర్వర్ కావాలి కదా. ఫస్ట్ అసలు సర్వర్ క్రియేషన్ చేయండి. ఎస్. సో టాస్క్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్? క్లియర్. ఓకే ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా చూడండి. AWS కొట్టేసి ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోతావు నువ్వు. ఓకే, కొంచెం EC2 డాష్ బోర్డ్కి వెళ్ళండి మీరు. EC2 డాష్ బోర్డ్ ఇసారా లాంచ్ ఇన్స్టాన్స్. లాంచ్ ఇన్స్టాన్స్ చేసి అన్ని మనకి తెలిసినట్లే ఉంటాయి. ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్.
లైనక్స్ వస్తే మొత్తం ఈజీ బాస్, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్, మొత్తం లైనక్స్ లోనే ఉంది వ్యవహారం, అంతే, ఏం లేదు. సర్వర్ 1, ఓకే. ఆ తర్వాత కీ పేరు వచ్చేసి ఇది, ఎస్ ఎస్ నేను ఇస్తాను. ఆ తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్, ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ వచ్చేసింది, ఓకే. Okay. User user. So sudo -i. ఇతనే మొదలు, ఓకే. ఈయన ఏం చేయాలా, సింపుల్ గా చెప్పండి. యూజర్ క్రియేట్ చేయాలి. User Users add. తయారు చేయాలా, అంటే యూజర్స్ User add. తయారు చేయాలంటే ఏం చేయాలి? యూజర్ యూజర్ యాడ్, యాడ్ రఘు Madan Lal. రఘు, ఫాస్ట్ రెడీ రఘు రఘు చెప్పాలి. ఎస్, అయిపోయింది. తర్వాత మళ్ళీ యూజర్ యాడ్ సంథింగ్ కాల్ పాపారావు, ఫాస్ట్ ఎబిటీ పాపారావు, అయిపోయింది. అయితే తర్వాత నెక్స్ట్ ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ అన్నా. ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ కి ఏం చేయాలా, నానో రాసి, ఈటీసీ VM స్లాష్ రాసి, ఈటీసీ ETC స్లాష్ రాసి, ఈటీసీ సార్ విమ్ తీసేయండి. సార్ రెండు రాస్తారు సార్, నానో విమ్ ఒకటి నానో సార్. ఒకటి సార్ ఏదో ఒకటి సార్, నానో కానీ VM రెండు రాయాలా, ఒకటే రాయాలా అని. ఏదో ఒకటి రాయొచ్చు ఒకటి సార్, సార్ రెండో అవసరం. అంటే నానో అంటే ఏంటంటే అదొక టూల్, VM అనేది అదొక టూల్. సో ఐదర్ యు గో విత్ నానో ఆర్ VM, వాట్ ఎవర్ ఇట్, అట్లా. అంతేగాని విఎం రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా VM రాయాలి, నో అవసరం లేదు. చాలా మంది అట్లా పొరపడుతూ ఉంటారు, అందుకోసం రాశా. VM రాయాల్సిన అవసరం లేదు, నానో రాసి, ETC రాసి, అర్థమైందా? తర్వాత ఏం రాయాలా, SSH SSHD అయిపోయింది. ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనం లైన్ నెంబర్ 65 కనాలి. లైన్ నెంబర్ 65 కానీ ఇది యాక్చువల్ గా మనకి పైకి సార్ విమ్ గా సార్. అయిపోయింది అది. ఎస్ ఎస్, ఎస్ సార్ ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నో Yes. ఉంది కదా. ఎస్ సేమ్. ఆ తర్వాత ఏంది, కంట్రోల్ కంట్రోల్ ఓ సార్. ప్రెస్ కంట్రోల్ ఓ ఎంటర్ కంట్రోల్ ఎక్స్. సో ఇప్పుడు ఏంది, సర్వీస్ SSD రీస్టార్ట్. ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ మీరు చూసారు, రియల్ టైంలో ఇంకొక టాస్క్ ఇంకొకళ్ళకి అసైన్ చేస్తారు. అదేం తెలుసా బాబు, ప్లీజ్ ఇన్స్టాల్ ద డాకర్ సాఫ్ట్వేర్, అంతే. అతని డ్యూటీ అదే, ప్లీజ్ ఇన్స్టాల్ ద డాకర్ సాఫ్ట్వేర్ అండ్ చెక్ ద డాకర్ సాఫ్ట్వేర్ వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్, అంతే. అతని డ్యూటీ అయిపోయింది. అంటే మరొక టాస్క్ మరొక వ్యక్తి చేస్తాడు అట్లా. కానీ ఇప్పుడు మనం మొదలాలే డైరెక్ట్ గా డాకర్ ఇన్స్టాల్ చేసి పడేస్తాడు. అంటే ఎట్లాగా, డాకర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎం ఇన్స్టాల్ డాకర్ ఐకాన్ అంటే డోకర్ హోస్ట్ మిషన్ ని ఇతను సెట్ చేస్తాడు అన్నట్టు, అట్లా. డాకర్ హోస్ట్ ఆర్ లోకల్ మిషన్ ఆర్ సర్వర్. ఎస్, ఇప్పుడు డాకర్ వచ్చేసిందా లేదా చెక్ చేయడానికి డాకర్ వర్షన్, డాకర్ వచ్చేసింది, వర్షన్ కూడా మనకు తెలిసింది. అదే విధంగా డాకర్ రాసి హైఫన్ రాసి వి ఇలా రాస్తే ఏమొస్తుంది అంటారు, సేమ్ వస్తుంది సార్.
వర్షం. వర్షం వస్తుంది. సేమ్ సేమ్ థింగ్ విల్ బి అవైలబుల్. ఓన్లీ సింగిల్ హైఫన్ రాయాలి, వి రాస్తే వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మరి డాకర్ సర్వీస్ని స్టార్ట్ చేయాలా? అర్థమైందా? సో సర్వీస్ డాకర్ స్టార్ట్. డాకర్ స్టార్ట్ సెంటర్ బటన్. ఓకే, సర్వీస్ స్టార్ట్ అయింది. సర్వీస్ని చెక్ చేయాలంటే సర్వీస్ డాకర్ STATS టెస్ట్ స్టేటస్ అవునా? Yes. సర్వీస్ డాకర్ స్టేటస్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. సో హౌ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ ప్లేస్? ఈ ప్లేస్ నుంచి నేను బయటికి రావాలి ఎట్లా? జస్ట్ క్లిక్ ఆన్ క్యూ సార్. క్యూ Q, sir. క్యూ సార్. బయటకు వచ్చేసా. ఎస్, ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అంటే వస్తుంది. డాకర్ పిఎస్ ఏం లేదు, డాకర్ PS-A అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఐఎమ్ రూట్ యూజర్, ఐ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, కానీ నా డ్యూటీ యాక్చువల్గా ఇది అయితే. ఇప్పుడు యాక్చువల్గా ఈ రఘు ఉన్నాడే, మరి ఈ రఘు అనే వ్యక్తి ఏం చేయాలా అంటే, ఇదిగోండి, ఈ రఘు అనే వ్యక్తి డ్యూటీ ఏంది అసలు యాక్చువల్గా? ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు క్రియేట్ ఏ కంటైనర్, ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు పాపారావు టు క్రియేట్ ఏ కంటైనర్స్. ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేయాలా, ఈయన ఎట్లా చేస్తాడు అనేది ఇప్పుడు మీరు చెప్పాలా. సరే, ఇప్పుడు యాక్చువల్గా అసలు ముందు రఘు లాగిన్ అవ్వాలి కదా. ప్లీజ్ లాగిన్ టు యువర్ మిషన్ అని చెప్పాను నేనే. రఘు లాగిన్ అయిపోయాడు. లాగిన్ అంటే ఎట్లా అవుతాడు ఆయన? తను సపరేట్గా ఇట్లా సెషన్లోకి వెళ్ళాడు. లాగిన్ అవ్వచ్చా లేదా రఘు? ఎస్ సార్ నో? రావచ్చు. అప్పుడు ఎంత ఉంది ఇక్కడ? పబ్లిక్ IP అడ్రస్ టైప్ చేయండి. ఎస్ ఓకే. Yes, this is my server public IP address. Copy this public IP address and yes. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళండి. ఓకే, సో ఆఫ్టర్వర్డ్స్ SSH authentication credentials browse server password open. ఎస్, ఇప్పుడు ఎవరు లాగిన్ అవ్వాలా? రఘు. పాస్వర్డ్ ఎంత? 1 2 3 అయిపోయింది. సో రఘు లాగిన్ అయ్యాడు. ఇప్పుడు పొరపాట్లో డాకర్ రాసి PS అని కొడితే ఏమైందంటావు? ఎవరు నువ్వు అసలు నీకు డాకర్కి సంబంధం ఏందని? ఎందుకు అసలు? హూ ఆర్ యూ? నువ్వెవరు? నువ్వు యూజర్ అంతే, నీకు డాకర్కి సంబంధం లే. నువ్వు అవి చేస్తా ఇవి చేస్తా అంటే కుదరదనేది. రియల్ టైంలో అంతే. మరి నీకు ఇచ్చిన యాక్సెస్కే నువ్వు పని చేయాల్సి వస్తుంది. వేరేది కాదని చేయడానికి ట్రై చేసినా అది వర్క్ అవ్వదు. ఎస్, అది రియల్ టైంలో ఉండేది. నేనేంటంటే మొత్తం చెప్పేస్తున్నా అందరూ. అందుకబట్టి ఇదంతా నేనే చేశానని చెప్పినా మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సమ్టైమ్స్ ఐ వర్క్ ఫర్ లైక్ దిస్, సమ్టైమ్ ఐ వర్క్ ఫర్ లైక్ దిస్, సమ్టైమ్ ఐ వర్క్ ఫర్ లైక్ దిస్. ఇట్లా మీరు ఈ టాస్క్లన్నీ మీరు కొన్ని సందర్భాల్లో అలా చేశాను, కొన్ని సందర్భాల్లో ఇలా చేశాను, ఈ ప్రాజెక్ట్లో అట్లా ఇచ్చారు టాస్క్, ఆ ప్రాజెక్ట్లో ఇలా ఇచ్చారు టాస్క్, వీటన్నిటిని నేను హ్యాండిల్ చేశాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ లైక్ దిస్. ఇట్లా మనం మాట్లాడుకోవాలి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ రఘు అనేది రఘుకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే యూజర్స్ ఏంటిది? ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు క్రియేట్ కంటైనర్స్. ఎవరికి? ఈ పాపారావు. సరే, ఇప్పుడు యాక్చువల్గా అసలు స్టోరీ మొదలైతే ఏంది తెలుసా? ఇప్పుడు ఈయనకి రఘువు తెలియదు. అమ్మా డాకర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఈయన న్యూ ఎంప్లాయీ కదా, జాయిన్ అయ్యాడు. ఇదే టాస్క్ ఇక్కడ. ఇది చేయగలిగితే రఘు జాబ్లో నిలబడతాడు, లేకపోతే రఘుని మళ్ళీ నెక్స్ట్ మంత్లో తీసేస్తాను నేను, అంతే కన్ఫర్మ్. ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్, ఎక్సలెంట్ అన్నాడు. ఇప్పుడు ఈ టాస్క్ ఇచ్చా, ఈ టాస్క్ నువ్వు చేయాలా? రఘు తెలియదు అనుకో, సేమ్ మ్యాటర్ తీసుకెళ్ళి గూగుల్లో పడతాడు. గూగుల్ చెప్పేసింది. అక్కడేమో టెన్షన్, వర్క్ వచ్చా రాదా, మళ్ళీ టెన్షన్. చూస్తున్నా గూగుల్ ఇంకా చెప్పటంలా సరిగా. ChatGPT అది ఇంకా చెప్పటంలా.
ఈ లోపల మనకు ఫ్రెండ్ అక్క బావ మామ మన వీళ్ళే కదా బంధుమిత్రులు వీళ్ళకి ఫోన్ చేయాలి. మామ మన ఆ బాబాయ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదరా, కొంచెం వాడికి లైన్ కలిపేదన్నా ఇది చేయాలంటే టాస్క్ ఆయనకి స్క్రీన్ షాట్ తీసి ఆయనకి పెడతాం. ఆయన నిద్రపోతా ఉంటాడు, ఆయన రియల్ ఎస్టేట్ ఫ్లాట్ల దగ్గర ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. ఈ టాస్క్ ఎందుకు చేస్తాడు ఆయన? ఆ, ఎవరి పని ఎవరే వాళ్ళే చేసుకోవాలి. టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అక్కడేమో వాళ్ళు ఫోన్లు ఎత్తరు. ఇది గొడవ ఐటీలో. కాబట్టి ఇవన్నిటిని తీసేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి మిత్రులారా. అంతకు మించి ఇంకేం లేదు. నథింగ్ ఈజ్ దర్, ఓన్లీ స్కిల్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ నేర్చుకోవడానికి త్వరగా ఫాస్ట్గానే ఆత్రంగా నేర్చుకుంటారు. ఆత్రంగా బయటకు వస్తారు. అది వేరే విషయం. సబ్జెక్ట్ నేర్చుకునే క్రమంలో ఆత్రం ఉండకూడదు. ఉంటాయి నీకు 100 లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ని సబ్జెక్ట్ మీద ముడిపెడితే ఎట్లా? నేనంట నీవు 2 లక్షల సమస్యలు ఉన్నాయి. 2 లక్షల సమస్యలు, 3 లక్షల సమస్యలు ఉంటే, అమ్మా డాక్టర్ నాకు 3 లక్షల సమస్యలు ఉన్నాయి, నా హ్యాండ్స్ అని నేను కంప్లీట్ చేసే విధంగా నన్ను హెల్ప్ చేయమ్మా. ఎట్లా చేసేది? నువ్వు చదవాలా, నువ్వు దృష్టి పెట్టాలి, నువ్వు చదువుకోవాలా. ఈ కేకే సార్ చెప్పిందంతా నువ్వు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ 4, 5 సార్లు ఎవరు వేసుకుంటూ వచ్చింది. అట్లా నేనంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. సరే, ఇప్పుడు ఈయనకిచ్చిన టాస్క్, ఎస్, ఈ రఘు అనే వ్యక్తి ఆ పాపారావుకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. అసలు పాపారావుకి యాక్సెసే లేదు ఇప్పుడు. సరే పోనీ అసలు పాపారావునే చెక్ చేద్దాం, ఆయనకి ఉండదు యాక్సెస్. ఎస్, నో. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు డాకర్ని అడిగాడు. డాకర్ ఏం చెప్పింది తెలుసా నాయన? సో నేను డాకరు ఏం చెప్పిందంటే నేను చెప్తా. అది డాక్టర్ ఏం చెప్పిందంటే ఈయనకి రఘుకి, ఆయన చూడండి, ఆ, ఎవరైనా సరే యాక్చువల్గా నేను కొంతమందిని ఎలో చేస్తా. ఎవరిని ఎలో చేస్తానో తెలుసా? యాక్చువల్గా ఆ డాకర్ అనే ఈ సాఫ్ట్వేర్ని నువ్వు ఇన్స్టాల్ చేసిన వెంటనే, ఎస్, బై డిఫాల్ట్గా దీనికి ఒక గ్రూప్ నేను తయారు చేశా. ఐ క్రియేటెడ్ ఏ గ్రూప్ బై డిఫాల్ట్. By default, I created a Docker group. So that the group name is what? Docker. ఓకే, ఆ గ్రూప్ నేమ్ డాకర్. అవును, గ్రూపు ఒక డాకర్ అనే పేరుతో ఉంది. ఆహా, ఓకే. నేనేం చేయాలమ్మా? ఏం లేదు, నువ్వు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటావో, అమ్మా నేను పాపారావుకి ఇవ్వాలనుకుంటున్నా. ఆహా, అట్లయితే నువ్వు పాపారావుకి ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఈ పాపారావు అనే యూజర్ని ఈ గ్రూపులో యాడ్ చేయి అని చెప్పింది. అమ్మా ఇంతేనా? ఇంత సరిపోద్దా? అంతే సరిపోద్ది, చూసుకోండి. మరి ఇప్పుడు టాస్క్ ఏంది? ఈ రఘుకి ఇదే టాస్క్. ఓకే, ఇప్పుడు ఈ రఘు ఏంది? ఎవరెవరో వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరికీ యాక్సెస్ ప్రొవైడ్ చేయటమే. ఏది? డాకర్ని యాక్సెస్ చేసుకునే యాక్సెస్. మరొక టైంలో ఈ రఘుని వేరేలాగా నేను ఉపయోగించుకుంటా. ఫస్ట్ అయితే ఈ టాస్క్ చేయి, నెక్స్ట్ అయితే వేరే టాస్క్ నీకు అసైన్ చేస్తా. దట్స్ ఇట్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్సైడ్ ఐటీ కంపెనీ. ఎస్. అప్పుడు ఈ రఘుకి ఈ టాస్క్ని ఫిల్ చేయాలి, కంప్లీట్ చేయాలి అర్జెంటుగా, ఫాస్ట్గా. కాబట్టి రఘుకి ప్రాసెస్ ఏం చెప్పింది డాకర్? అయ్యా బాబు, నువ్వు డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే, ఎస్, ఒక గ్రూప్ తయారైపోయింది. ఆ గ్రూప్లో ఎవరిని యాడ్ చేసినా సరే ఐ అలౌ యూ టు క్రియేట్ ఏ కంటైనర్స్ అని చెప్పింది. ఎవరు? డాకర్. మరి ఇప్పుడు అసలు టాస్క్ ఏంది? అసలు గ్రూప్ ఏంది? గ్రూప్లోకి యూజర్ని ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడు రఘువు తెలియాలా. తెలియకపోతే ఏం చేస్తాడు? అతను గూగుల్ చేస్తాడు, లేకపోతే ఫ్రెండ్ని అడుగుతాడు. బట్ ఈయనకు తెలుసు కాబట్టి, ఎస్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ టు యాడ్ ఎ యూజర్స్ ఇంటూ గ్రూప్. ఆ గ్రూప్ నేమ్ ఈజ్ వాట్? డాకర్. సో ఒక డాకర్ అనే గ్రూప్ ఉంది. ఆ డాకర్ అనే గ్రూప్లోకి పాపారావు అనే యూజర్ని యాడ్ చేయాలి. ఎలా? మీకు తెలుసా ఆ సంగతి? తెలుసా లేదా? ఎస్ ఆర్ నో? ఈజీ, ఎస్ సార్. డెడ్ ఈజీ. అయిపోలా ఎట్లా? సో ఎలా చేస్తారు మీరు? జీ జీ ప్యాచ్ ప్యాస్, డబ్ల్యూడి అంతే అంతే. ఐఫన్ ఐఫన్ ఏ. స్మాల్ ఐఫన్ స్మాల్ ఎవరైనా పాపారావు. ఓకే, ఓకే, గ్రూప్ నేమ్ పాపారావు. ఆ తర్వాత ఏంటి? డాకర్. గ్రూప్ అంతే అంతే, డాకర్. ఎస్, అంతే సింపుల్, డాకర్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పాపారావు అనేది యూజరు. ఓకే, డాకర్ అనేది గ్రూప్. ఎస్, గ్రూప్ నేమ్. ఇది గ్రూప్ నేమ్, ఇది యూజర్ నేమ్. మరి ఏ అంటే ఎస్, యాడింగ్ సరిపోద్ది. జీ పాస్ డబ్ల్యూడి వాడు మీకు ఇది తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎస్, ఇప్పుడు ఈ డాకర్ అనే గ్రూప్లోకి ఈ పాపారావుని యాడ్ చేయటం, ఎస్, ఇతనికి సాధ్యమా కాదా? రఘుకి. లేదు సార్. ఆ? రఘు is No, not sir. Raghu.
ఇప్పుడు ఈయన రఘు ఈయన ఉన్నాడు, ఈయన స్టైల్ గా జీ పాస్ తమిడి కొట్టి ఐ పని ఏ కొట్టి పాపారావు కొట్టి ఆ, డాక్రని కొట్టాడు. ఇప్పుడు ఏంది ఎర్రర్. ఎర్రర్ సార్. ఏమని రఘుకి పర్మిషన్ లేదు సార్. ఆ, మరి ఇప్పుడు ఈయనకి ఏం కావాలి మళ్ళీ? అయ్యో ఇదెంత అయ్యింది గోల్లాగా అంటే మరి రియల్ టైం రూట్ యూజర్ ఇవ్వాలి టాస్క్లు. సార్ రఘుకి. ఆ? ఆ? రూట్ యూజర్ రఘుకి పర్మిషన్ ఇవ్వాలి. ఆ, రఘుకి లేదు సార్ మళ్ళీ పర్మిషన్. పర్మిషన్ మరి ఎట్లా ఇవ్వాలి ఈయనకు పర్మిషన్? 2 hours ఫైల్ ఆ, ఓకే. అంటే మళ్ళీ బ్యాక్ టు ఆయన రూట్ యూజర్ రూట్ యూజర్. ఆయనకి పర్మిషన్ ఇవ్వాలా. అప్పుడు రఘు చెప్తాడు, స్క్రీన్ షాట్ ఇస్తాడు, ఏ బాస్, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి టికెట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ రఘుకి ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు, వేరేది ఎవరిక. మరి ఇప్పుడు యాక్చువల్గా రఘుకి నేను ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలనేది ఇదిగో నేను ఇక్కడ ఓపెన్ చేశా. ఇప్పుడు ఓపెన్ చేశా. ఎస్, ఓపెన్ చేసినప్పుడు నాకు స్టెప్స్ చెప్పండి. ఇప్పుడు రఘుకి జీపాస్ డబ్ల్యూడి వర్క్ అవ్వాలా. ఓకే, వాట్ షుడ్ ఐ డూ? అంతే. గో సో టు రూట్ యూజర్. సరే, గో టు రూట్ యూజర్. ఓకే, అయిపోయింది. తర్వాత 2 hours Open ఫైల్ number 100. ఓపెన్ sudo open. ఓకే, ఓకే. Say add username and we have to give user SBIN and that one group add. Go to room number 100. ఫైల్ అండ్ యాడ్ రఘు, అంతేనా? రఘు యూజర్. ఓకే, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ రఘు యూజర్ నేనేం రాయాలి? User రఘు SBIN. తర్వాత నేనేం రాయాలి? User రఘు అని రాస్తా, ఆల్ అని రాస్తా, ఆల్ అని రాస్తాను. నెక్స్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్? user forward slash SBIN. Commands locations. యూజర్ SBIN. ఎస్బిన్. ఓకే, Next group add. We have to know the location of the G password. అట్లొచ్చారా మీరు? బసవరాజ్, వేర్ వర్ యూ బసవరాజ్? వేర్ ఆర్ యూ నౌ? జీ పాస్ డబ్ల్యూడి నేనేందంటే గ్రూప్ యాడ్ అనేది కమాండ్ దేనికోసం? గ్రూపులను తయారు చేసుకోవడం కోసం. ఎవరికి ఇస్తున్నా? రఘుకి. రఘు అనే వ్యక్తి గ్రూపును తయారు చేయాల్సిన అవసరంలా. మీరు సరిగా వింటంలా. ఎస్, రఘు అనే వ్యక్తి ఏం చేయాలి ఇప్పుడు? రఘు అనే వ్యక్తి ఒక గ్రూప్ లోకి ఒక సభ్యుడిని యాడ్ చేయాలి, ఒక మెంబర్ని యాడ్ చేయాలి. రఘు అనే వ్యక్తి ఒక సభ్యుడిని యాడ్ చేయడానికి గ్రూప్ యాడ్ ఎందుకు అంటున్నా నేను? జీ పాస్ డబ్ల్యూడి ఇవ్వాలి. జీ పాస్ డబ్ల్యూడి ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ ఎ న్యూ గ్రూప్. అంతే, కొత్తగా ఉన్న గ్రూపులను తయారు చేయడానికి ఇది. కానీ ఇక్కడ ఏంది? ఆల్రెడీ గ్రూప్ ఈజ్ అవైలబుల్. ఎప్పుడు? వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ఏ డాకర్ సాఫ్ట్వేర్, ద గ్రూప్ ఈజ్ అవైలబుల్. ఓకే, ఆ గ్రూప్లోకి డాకర్ అనే గ్రూప్ ఉంది. డాకర్ అనే గ్రూప్లోకి పాపారావుని యాడ్ చేయాలి. పని ఈ రఘుకి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్మిషన్ రఘు తీసుకోవాలి అంటున్నా నేను. అది ఇక్కడ మన టాస్క్. దానికోసం నేను రాసా ఇక్కడ. సో గ్రూప్ యాడ్ అనేది రాయటం కరెక్టా అంటున్నా నేను. ఎస్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగే. రాంగ్ అంటే అనవసరంగా కమాండ్ అతనికి ఇస్తున్నాం. సరే, ఇప్పుడు మరి ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఇక్కడ యూజర్ యుఎస్ఈఆర్ అనేది కూడా తప్పే. దాని పేరు అది కాదు, యుఎస్ఆర్ సార్. యుఎస్ఆర్. అంతే, దాని పేరు అది ఫోల్డర్. యుఎస్ఆర్ ఈజ్ ఎ ఫోల్డర్. యూజర్ కాదు, యుఎస్ఆర్. యుఎస్ఈఆర్ కాదు, యుఎస్ఆర్ మాత్రమే. దిస్ ఇస్ ఎ ఫోల్డర్ నేమ్. ఫోల్డర్ నేమ్. ఎస్, ఓకే, బాగుంది. మరి నేనేమంటానంటే సింపుల్ గా ఇదిగో విచ్, అంతేనా? జీ పాస్ట్. ఇవ్వాలి సార్. సరే, ఇది ఎక్కడ ఉంది? యుఎస్ఆర్ బిన్ పాస్ట్ ఉంది. జీ పాస్ట్ అదేనా? ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇదిగోండి చూడండి, యాక్చువల్ గా ఇక్కడ ఎస్ ఎస్, ఓకే, గుడ్. సో ఇక్కడ ఉన్నా నేను. సరే, ఇప్పుడు యుఎస్ఆర్ బిన్
GPASW రాస్తే ఏమవుతుంది అంటున్నా నేను. ఏదైనా జరుగుతుందా రఘుకి? జరగదా? ఎస్ ఫ్రెండ్స్, అవుతుందా ఏమైనా? ఎలా అవుతుంది సార్ పర్మిషన్? అవుతుందా? సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు రూట్ యూజర్లోకి ఉన్నా నేను. రూట్ యూజర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలా? నానో రాసి చెప్పండి. ఆన్సర్ Sudoers. Sudoers. ETC sudoers. నానో రాసి సూడోవర్స్. ఓకే, అంతేనా? ETC No, sudoers. sir. No, sir. ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏంది ఎంటీ ఫైల్ వస్తుంది? వై? New file create and sir. Sudo was. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? Vim నానో సూడోవర్స్ అని రాస్తే ఫైల్ రావట్లేదు ఏంది? అయ్యో ETC. ఏంది? NAND/ETC స్లాష్ ఈటీసీ sudoers. సార్. స్లాట్ ఈసీసీ సుడోవర్స్. అది రాయాలి, అది చెప్పాలా. నానో సూడోవర్స్ కొడితే ఏమొస్తుంది? ఏం రాదు. నానో రాసి ఈటీసీ రాసి సూడోవర్స్ ప్రెస్ ఎంటర్ బటన్. దిస్ ఇస్ ద ఫైల్, ఓకే, విచ్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్లో నేనేం చేయాలా? సింపుల్గా ఇక్కడికి వెళ్ళి లైన్ నెంబర్ 100. లైన్ నెంబర్ 100కి వెళ్ళి, సో ఇక్కడ రూట్ యూజర్ కింద మనం రఘు యూజర్ని యాడ్ చేయాలి. ఓకే ఓకే, సో రూట్ నెంబర్ కింద ఓకే, ఇక్కడ ఏంది? RAGHU రఘు రాసి ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడ ఏం రాస్తాం? /USR /USR bin బిన్ bin బిన్ సార్. బిన్ GPAS. GPASW. అయిపోయింది. బాబు ఏందయ్యా గోళ? తగ్గించింది కొంచెం. నీటిలోకి వెళ్ళండి ఎవరన్నా. సిల్లీగా వినబాకుండా క్లాసులు, జీవితాలకు పనికొచ్చే క్లాసులు ఇవి. పేరెంట్స్ చెప్తేనరు, ట్రైనర్స్ చెప్తేనరు, భగవంతుడు చెప్తే అసలే వింటున్నా. ఇంకెవరు చెప్పాలా? రక్త సంబంధికులు చెప్తే వింటున్నారు స్టూడెంట్స్. రక్త సంబంధాలు ఏందో అర్థం కావట్లా మాకే. చూద్దాం ఎక్కడికి వెళ్తాయో ఇవన్నీ. సరే బాబు, జాగ్రత్తగా ఉండి, గోల్ అనేది చేయబాకండి దయచేసి. ఇప్పుడు ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రాశాం. రాసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ రఘు అనే వ్యక్తి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నాడు. ఎస్, రఘు ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. కెన్ రఘు యాడ్ ద యూజర్స్ ఇంటూ గ్రూప్? చేయొచ్చా? అసలు సార్ డాకర్ అనే గ్రూప్ మాకు చూపించండి సార్. ఎందుకు సార్ ఇదంతా గోల? అసలు డాకర్ అనే గ్రూప్ ఉందా లేదా చెప్పండి ఫస్ట్. ఎస్, హౌ టు చెక్ ద గ్రూప్ డీటెయిల్స్ వెదర్ దిట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఒక గ్రూప్ని Yes, sir. డీటెయిల్స్ చెక్ Available. చేయడానికి ఎట్లా? అసలు Get గ్రూప్ into డీటెయిల్స్ group. అని ఎక్కడ ఉంటాయి? ఆల్ ద Group. గ్రూప్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ గ్రూప్ ఫైల్. Group అది ఏ file. గ్రూప్ అయినా సరే, వాట్ ఎవర్ ద గ్రూప్ ఇట్ ఈస్, దట్ గ్రూప్ డీటెయిల్స్ ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఎ గ్రూప్ ఫైల్. గ్రూప్ ఫైల్ అంటే ఏంటి సార్? గ్రూప్ ఫైల్ నేమే గ్రూపు. ఈ గ్రూపులో అన్ని గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్, ఏదేది? గ్రూప్ అనే ఫైల్లో. ఎస్, గ్రూప్ ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద గ్రూప్స్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, ఇప్పుడు ఈ గ్రూప్ ఫైల్కి ఎలా వెళ్ళాలో మీకు తెలుసు ఆల్రెడీ. టైల్ కొట్టొచ్చు, టైల్ కొట్టేసి ఈటీసీ రాసి, తెలుసు కదా, ఈటీసీ రాసి గ్రూప్ రాయాల. ఈటీసీ ఎందుకు రాశారు సార్? ఎందుకంటే గ్రూప్ అనేది ఒక ఫైలు. దిస్ ఈస్ అది అవైలబుల్ ఈటీసీ ఇన్సైడ్ ఫాల్స్. ఈటీసీ. ఈటీసీ ఈజ్ అవైలబుల్ /. ఇది యాక్చువల్గా // రాసి ఈటీసీ రాసి గ్రూప్ రాస్తే అయిపోతుంది వెంటనే. ఎస్, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, మీరు చెక్ చేయండి. ఇప్పుడు రఘు అనే యూజరు గ్రూప్ డీటెయిల్స్ని చెక్ చేయొచ్చా? చూడు ఒకవేళ అవుతుందో లేదో. ఈటీసీ గ్రూప్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, పాసిబుల్. రఘు ఈజ్ చెకింగ్ ద గ్రూప్ డీటెయిల్స్. ద గ్రూప్ ఈజ్ అవైలబుల్ ఇస్ డాకర్ అనే గ్రూప్ ఉంది. ఓకే, డాకర్ అదే నేను చెప్పాను కదా, ఇక్కడ అప్లికేషన్ గ్రూప్ అన్నట్టు, ఇది సిస్టమ్ గ్రూప్ అన్నట్టు, ఇది యాక్చువల్గా 992 దాని పేరు. సరే ఇప్పుడు ఈ డాకర్ అనే గ్రూప్లోకి మనం పాపారావుని యాడ్ చేయడానికి కదా మన డ్యూటీ. ఎస్, గ్రూప్ ఈజ్ అవైలబుల్, బట్ హౌ టు యాడ్ అనేది ఇక్కడ మన విషయం. ఇప్పుడు రఘుకి నేను ఇచ్చేసా, ఏమి ఇచ్చాను? యాక్సెస్ ఇచ్చేసా. ఇస్ ఇట్ పాసిబుల్ టు యాడ్ ద పాపారావు యూజర్ ఇంటూ డాకర్ గ్రూప్ బై రఘు రైట్ నౌ? ఎస్. అవుతుందా సార్? మాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు సార్.
అంటే కొంతమందికి అట్లా ఉన్నారు, కొంతమందికి అయితే అవుతుంది సార్. అర్థమవుతుంది. అర్థమైన అవుతుంది వాళ్ళు సార్. చెప్పండి మిత్రులారా. అవుతుంది సార్. ఆ? అవుతుంది. అవుతుంది సార్. అవుతుంది. అదే ఎట్లా చేయాలంటున్నా? అవుతుంది, కరెక్టే. వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ రైట్ హియర్? జీ పాస్ డబ్ల్యూడి ఓకే, జీ పాస్ డబ్ల్యూడి. ఓకే, hyphen A, హైఫన్ ఏ. sudo ఓకే, sudo తర్వాత gpass wd, sudo gpass wd ఓకే, hyphen a ఆ, paparao జీ పాస్ డబ్ల్యూడి హైఫన్ ఏ paparao పాపారావు డాకర్ పాపారావు. ప్రెస్ సెంటర్ బటన్. సూడో సార్. ఏమయ్యా, ఇందాక చెప్పిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రఘు ఈజ్ సూడో యూజర్, ఈయన రూట్ యూజరా ఏంటి? సరే సరే, సూడో పెట్టాలా? సూడో రాసి జీ పాస్ డబ్ల్యూ రాసి ఐఫన్ హే రాసి పాపారావు డాక్టర్. ప్రెస్ ఎంటర్ బటన్. అవుతుందా లేదా ఇప్పుడైనా? సార్ కన్ఫామ్. అవ్వకపోతే ఓకే. సో ఏమైంది ఇక్కడ? యాడింగ్ యూజర్స్ పాపారావు టు ద గ్రూప్ డాకర్ గ్రూప్లోకి వచ్చేసాడు. అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా పాపారావు అనే వ్యక్తికి రఘు పర్మిషన్స్ ఇచ్చేసాడు. ఇతని అయిపోయింది, ఇతని డ్యూటీ. ఇక ఎవరి డ్యూటీ? ఎస్ ఎవరి డ్యూటీ? ఇతంది. రఘు రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. టాస్క్ 1 హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. బట్ అగైన్ పాపారావు రెస్పాన్సిబిలిటీ వచ్చింది, టాస్క్ 2. ఇప్పుడు ఈ టాస్క్ 2 అనే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేయాలా? పాపారావు. అప్పుడు మనం ఏం చేయాలా? పాపారావు ప్లీజ్ లాగ్ ఇన్ టు యువర్ మిషన్. ఎస్. అప్పుడు పాపారావు మళ్ళీ ఇట్లా వెళ్ళాడు. పాపారావు ఇట్లా వెళ్ళి అతను ఒక సెషన్ తీసుకున్నాడు తన ల్యాప్టాప్లో. తన ల్యాప్టాప్లో అతను ఇప్పుడు టాస్క్ చేయాలి. ఏం టాస్క్ అది? కంటైనర్స్ తయారు చేయాలి. కంటైనర్స్ తయారు చేయడానికి అతను ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా ఇదిగోండి లోడ్ అన్నాడు. ఓకే, చాలా చక్కగా అయితే అర్థం అవుతుంది. మీరు ఈ రికార్డింగ్ని తర్వాత చూసినా కానీ ఈ టాస్క్ అంతా మీరు సింప్లిఫై చేసి నీట్గా చేయగలరు మిత్రులారా, దయచేసి. ఓకే, సో క్రెడెన్షియల్స్ బ్రౌజ్, తర్వాత సర్వర్ పాస్వర్డ్ ఓపెన్. సో ఇప్పుడు ఏం చేయాలా? పాపారావు కదా, పాపారావు. ఎస్, 1 2 3. ఎస్. ఓకే, ఇప్పుడు పాపారావుకి యాక్సెస్ వచ్చింది. సో పాపారావు డాకర్ పిఎస్ కొడితే ఏమైంది? వచ్చేస్తుంది. డాకర్ పిఎస్ ఐఫన్ ఏ కొడితే ఉంది? వచ్చేస్తుంది. డాకర్ ఇమేజెస్ కొడితే ఏమొస్తుంది? వచ్చేస్తుంది. పాపారావుకి మాత్రం ఇది ఉంది. ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్గా ఈ రఘుకి ఏంది లేదు అసలు? డాకర్ పిఎస్, అరే పర్మిషన్ డినైడ్. అరేం సార్, డాకర్లోకి గ్రూప్లోకి ఇతన్ని యాడ్ చేసి డాకర్ కంటైనర్స్ తయారు చేయడానికి యాక్సెస్ ఇచ్చింది రఘు కదా, మరి అతనికి ఎందుకు అసలు డాకర్ పిఎస్ పనిచేయట్లేదు? మళ్ళీ అతనికి ఎందుకు డాకర్ పిఎస్ హైఫన్ ఏ కొడితే పనిచేయట్లేదు? అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీకు అర్థమైంది స్టోరీ? రఘు డాకర్ Raghu is గ్రూప్ not part of the Docker group. డాకర్ గ్రూప్ లో లేడు సార్. డాకర్ గ్రూప్ లో లేడు. అట్ ద సేమ్ టైం రఘుకి ఇచ్చిన టాస్క్ వేరు. ఇప్పుడు అది అర్థమైందా? పాపారావుకి ఇచ్చిన టాస్క్ వేరే, రఘుకి ఇచ్చిన టాస్క్ వేరే. అతని టాస్క్ ఇతను చేయలేడు, ఇతని టాస్క్ అతను చేయలేడు ఇప్పుడు ప్రజెంట్. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ వాట్ రియల్ టైం. ఇంక రియల్ టైం అంటే ఇంతే ఉండేది, అంతే. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రియల్ టైంలో. ఎవరు పెడితే వాళ్ళు ఏజ్ పెడితే చేయడానికి లేదు. రఘుకి ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు పాపారావుకి ఇచ్చిన టాస్క్ పాపారావు కంప్లీట్ చేయాలి. క్రియేట్ వేరియస్ కంటైనర్స్ అండ్ చెక్ ద కంటైనర్స్. దిస్ ఇస్ ద పాపారావు రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా సచ్ వే దట్ ఎస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు పాపారావు కంటైనర్ తయారు చేయాలంటే ఏం వాడాలి ఫ్రెండ్స్? సింపుల్, Docker Yep. run hyphen IT. Docker run. అంతే. డాకర్ రన్ హైఫన్ ఐటీ, అంతేనా? నేమ్ Yes. నేమ్ ఏంటి? సపోజ్ సంథింగ్ కాల్డ్, ఏదో ఒక పేరు. సపోజ్ ఇప్పుడు కంటైనర్ కేకే C1 కేకే కంటైనర్ తయారు చేశాడు. సో దాని నెక్స్ట్ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? ఉబుంటు. ఓకే, ఇప్పుడు ఇది సరిపోతుందా? ఇంకేమైనా ఉండాలా? Bash. ఓకే, గుడ్. బ్యాష్. ప్రెస్ ఎంటర్ బటన్. మొత్తం అదే చేసి పడేస్తుంది. చేసి పడేసి అయిపోయింది.
సో వెంటనే కంటైనర్స్ రెడీ. అప్పుడు ఏంది, మనం ఎగ్జిట్ చేసేసి ఏం చేస్తాం, డాకర్ పిఎస్ -a. ఎస్. సో బాబు, KKC1 కంటైనర్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. ఎస్, ఇది. సో ఇట్లా అనమాట. ఇప్పుడు మీకు టాస్క్ అర్థమైంది, నేను చెప్పిన టాస్క్ మీకు, అవునా కాదా? ఇంతే, రియల్ టైంలో ఇదే జరిగింది. ఇక్కడ నుంచి ఇక మీరు ఇలాగే పనిచేస్తూ ఉంటారు. మీకు ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఇదంతా అయ్యారో వాళ్ళే మీకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు రఘుకి నేను ఈ సందర్భంలో ఈ టాస్క్ ఇచ్చా, టాస్క్ 1 ఇచ్చా రఘుకి. సో రఘుకి ఇచ్చిన టాస్క్ నేను మార్చేస్తా నెక్స్ట్ ప్రాజెక్ట్లో లేదా నెక్స్ట్ టైంలో. రఘు ప్లీజ్ ఇదిగో ఈ టాస్క్ చేయమని ఇస్తా. ఆయుబ్కి ఇచ్చిన టాస్క్ ఏంది, ఇది వాల్యూమ్స్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, రఘుకి ఇచ్చేస్తా. అంటే మారుతూ ఉంటారనమాట ఇట్లా. ఈ మార్పు కోసం, ఎందుకంటే ద ఆయుబ్ ఈస్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్. ఆయుబ్ ఈ పని చేయలేకపోతున్నాడు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకెళ్ళి రఘుకి ఇచ్చేస్తా. రఘు అయితే ఫాస్ట్గా ఉన్నాడు, ఎక్సలెంట్గా చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమైంది, 1 2 3 రఘు మీరు వాల్యూమ్స్ తయారు చేసి మ్యాప్ చేసి పడేసేయండి అమ్మా. చేసేసాడు, అయిపోయింది. మళ్ళీ తర్వాత చేసిన తర్వాత అసలు ఈ కంటైనర్స్ని స్టార్ట్ చేసి చెక్ చేసి అవి ఇవి చేయండి అమ్మా అన్నాడు, చేసేస్తున్నాడు. అప్పుడు ఈయన 4-5 టాస్కులు ఎక్సలెంట్గా చేస్తే ఏమైంది, అతని ప్యాకేజీ పెరిగిద్ది, అతని కంపెనీ నుంచి తీసేయండి నేను. ఇప్పుడు 4-5 సార్లు డౌన్ అయిన వ్యక్తిని ఏం చేస్తాను, తీసుకొచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్లో నుంచి బయటికి పడేస్తా. ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతా. బెంచ్లో కూర్చోబెట్టి నిన్ను గురించి చేస్తూ ఉంటా. నిన్నేం చేయాలా, నిన్నే ప్రాజెక్టులోకి అసైన్ చేయాలా, లేకపోతే తీసేసేయాలా, ఇక అది చేసేది. అంతేగాని డైరెక్ట్గా ప్రాజెక్టులో నుంచి నువ్వు వెళ్ళిపో బయటికి, మాకు సంబంధం లేదు అంటారు కంపెనీలో. నో వే. సో ఫస్ట్ అలాగనమాట. సో నిన్ను తీసుకొచ్చి బెంచ్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి మళ్ళీ నేను జాగ్రత్తగా ట్రైన్ చేసి ఇంకొక కొత్త స్కిల్స్ నేర్చుకొని లేదా ఇంకా అప్గ్రేడేషన్ అయ్యి వేరే ప్రాజెక్ట్లోకి నిన్ను తీసుకోవటమా, లేకపోతే నిన్ను బయటికి పంపించటమా, 2 పనులు. అట్లా బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఎస్, దెల్ ప్రొవైడ్ యూ త్రూ 2-3 టైమ్స్, అంటే 2-3-4 టైమ్స్ ఆల్సో. ఎక్కడ, ఐటీలో. నో ప్రాబ్లమ్స్. వెంటనే తీసేయరు, వెంటనే ఫైర్ వెళ్ళిపోండి మీరు అంటారు. నోవే. అట్లా. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చేయడానికి మీకు సబ్జెక్ట్ నాకు తెలిసి అర్థమైంది. అంటే ఇవన్నీ మనం చేసినయే. చెక్ ద వేరియస్ కంటైనర్స్, స్టార్ట్ ద కంటైనర్స్, లాగిన్ ద కంటైనర్స్, క్రియేట్ వాల్యూమ్స్, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ. సో ఇవి మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలు మొత్తం మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి, చూసి సో ఈ విధంగా మనం రియల్ టైంలో వర్క్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్. సో ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్. మీరు ఇదంతా అర్థమవుతుందా మీకు? సార్ ఎనీ డిఫికల్టీ? ఎస్. ఓకే. సో దయచేసి ఇంకా కొన్ని వీడియోస్, ముందు వీడియోస్ అర్థం కాకపోతే అది చూసి, ఇది కూడా చూసి అసలు మనకి ఎలా టాస్క్ వర్క్ అవుతుంది అనేది మీకు స్పష్టంగా అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్? ఓకే. సో